2020వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ముగ్గురు శాస్త్రవేత్తలకి ప్రకటించడం జరిగింది. ముగ్గురు శాస్త్రవేత్తలకి ప్రకటించారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఒకరు మహిళా శాస్త్రవేత్త. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అయితే ఈ 2020వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని కృష్ణబిల అన్వేషకులకి ఇచ్చారు. కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ అంటాం. కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ అంటాం. సో ఈ బ్లాక్ హోల్ గురించి చెప్పినటువంటి వారు వీళ్ళు. ఈ బ్లాక్ హోల్ గురించి వీరు పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు, దీని గురించి థీరీస్ ఇచ్చినటువంటి వారు. వీరి ముగ్గురికి కూడా ఈ నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అయితే వీరి గురించి మనం క్లియర్గా చూద్దాం. సో విశ్వంలో అత్యంత నిగూఢ ఆకృతులుగా గుర్తింపు పొందినటువంటివి ఈ కృష్ణబిలాలు అండి. సో ఇది బ్లాక్ హోల్స్ అంటాం. వీటి యొక్క గుట్టు విప్పినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలకి 2020వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మెయిన్గా రోజర్ పెంట్రోజ్, బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అలాగే మరొక శాస్త్రవేత్త రైన్హార్డ్ గెంజెల్ జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. మూడవ శాస్త్రవేత్త మహిళా శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్ అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. సో వీరి ముగ్గురికి కూడా $11,18,000 నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ $11,18,000 నగదు బహుమతిలో సగాన్ని బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త రోజర్ పెంట్రోజ్కి ఇస్తారు. మిగతా సగాన్ని జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త రైన్హార్డ్ గెంజెల్కి, అమెరికా దేశానికి చెందినటువంటి మరొక భౌతిక శాస్త్రవేత్త ఆండ్రియా గెజ్, వీరిద్దరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇతను ఒక్కడికి ఇస్తాడు. రిమైనింగ్ హాఫ్లో హాఫ్ రైన్హార్డ్ గెంజెల్కి, అలాగే ఆండ్రియా గెజ్ వీళ్ళిద్దరికీ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇటీవల రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎంపిక కమిటీ ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో మనకి ఈ పాలపుంత గెలాక్సీ ఏదైతే ఉందో, ఈ పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్నటువంటి భారీ కృష్ణబిలాన్ని ఈ రైన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్ వీళ్ళిద్దరు కూడా కనుగొనడం జరిగింది. మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ఉన్నటువంటి భారీ కృష్ణబిలాన్ని రైన్హార్డ్ గెంజెలు, ఆండ్రియా గెజ్లు వీళ్ళిద్దరు కూడా కనుగొనడం జరిగింది. సో కాబట్టి వీరికి మొత్తంలో రెండవ భాగాన్ని వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలకి సమానంగా పంచుతున్నట్లుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించడం జరిగింది. సో అలాగే మెయిన్గా విశ్వంలో అత్యంత విచిత్రమైనటువంటి కృష్ణబిలాల పరిశోధనలకి ఈ సంవత్సరానికి నోబెల్ అవార్డు ఇస్తున్నట్లుగా ఈ నోబెల్ కమిటీలో శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. సో విశ్వంలో ప్రతి ఒక్క గెలాక్సీలో కూడా అత్యంత భారీ కృష్ణబిలాలు ఉన్నాయండి. సో చిన్నపాటి బ్లాక్ హోల్స్ విశ్వం అంతటా అక్కడక్కడ కూడా వ్యాపించి ఉన్నాయి. సో వీటికి అపారమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి ఉంది. సో ఈ అపారమైనటువంటి గురుత్వాకర్షణ శక్తితో వాటి నుంచి కాంతి కూడా తప్పించుకోలేనటువంటి విధంగా ఉంటుందండి. సో వీటిలో సూర్యుడి కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఒక నగరవంత ప్రాంతంలో ఇవన్నీ కూడా కుక్కేసి ఉంటాయి. సో అందువల్ల వీటి యొక్క సాంద్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి సమీపంలో ఉన్నటువంటి భారీ నక్షత్రాన్ని కూడా తమ వైపుకి ఆకర్షించుకోవడం జరుగుతుంది. సో తమలో అవి మింగేసడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కృష్ణబిలాలు ఉంటాయి. సో ఈ కృష్ణబిలాల యొక్క డిస్కవరీస్కే 2020 సంవత్సరానికి గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకి నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఒకరు వచ్చేసి రోగర్ పెంట్రోజ్ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ దట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈజ్ ఏ రోబస్ట్ ప్రిడిక్షన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏదైతే ఉందో, సో ఇది ఐన్స్టీన్ యొక్క థియరీ అండి. సో ఈ ఐన్స్టీన్ యొక్క థియరీని తీసుకొని దాని ప్రకారంగా రోగర్ పెంట్రోజ్ ఈ డిస్కవరీ చేయడం జరిగింది. సో అందుకు ఇతనికి అవార్డు ప్రకటించారు. సో అలాగే మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు రైన్హార్డ్ గెంజెల్ అండ్ ఆండ్రియా గెజ్ వీళ్ళిద్దరికి ఫర్ ది డిస్కవరీ ఆఫ్ ఏ సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ అవర్ గెలాక్సీ. సో మన పాలపుంతకి గెలాక్సీకి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్లాక్ హోల్ ఏదైతే ఉందో కృష్ణబిలం, ఆ కృష్ణబిలాన్ని వీళ్ళిద్దరు కూడా కనుగొనడం జరిగింది. సో అందుకు వీళ్ళిద్దరికి ఈ అవార్డుని ప్రకటించారు. సో ముగ్గురికి ఈ అవార్డుని ప్రకటించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి మహిళల్లో వ్యక్తుల్లో ఈమె ఒకరు మహిళ. సో అయితే ఇప్పటి వరకు మన ప్రపంచవ్యాప్తంగా భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి మహిళలు
ముగ్గురు మహిళలండి. సో ఈమె భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి 4వ మహిళ. భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి వారిలో ఈమె 4వ మహిళ. సో యాక్చువల్గా భౌతిక శాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డుని పొందినటువంటి వ్యక్తి 1903వ సంవత్సరంలో మేరీ క్యూరీ ఈ అవార్డుని పొందారు. సో తర్వాత 1963వ సంవత్సరంలో గోపెట్ మేయర్ నోబెల్ అవార్డుని పొందారు భౌతిక శాస్త్రంలో. సో తర్వాత రీసెంట్గా 2018వ సంవత్సరంలో నోబెల్ అవార్డుని భౌతిక శాస్త్రంలో డోనా స్ట్రిక్లాండ్ పొందడం జరిగింది. ఈ డోనా స్ట్రిక్లాండ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి 3వ మహిళ. సో వీరి తర్వాత ఇప్పుడు భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి 4వ వ్యక్తి ఆండ్రియా గెజ్. ఆండ్రియా గెజ్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. సో వీరి యొక్క ముగ్గురు గురించి మనం చూసినట్లయితే, సో మొదటిగా పెన్రోజ్, ఈయన గణితం యొక్క సహాయంతో ఈ బ్లాక్ హోల్స్ గురించి మొత్తం గుట్టుని చెప్పడం జరిగింది. సో కృష్ణ బిలాల యొక్క ఆవిర్భావం సాధ్యమేనని గణిత శాస్త్ర విధానాల సాయంతో ఈ పెన్రోజ్ రుజువు చేయడం జరిగిందండి. సో ఈ క్రమంలో ఆయన విఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ సూత్రీకరించినటువంటి సాపేక్ష సిద్ధాంతం ఏదో, ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని తీసుకొని ఆ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా ఈయన దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. సో నిజానికి అంతు చిక్కినటువంటి ఈ ఆకృతుల ఉనికి మీద ఐన్స్టీన్కి అంతగా నమ్మకం లేదు. సో అయితే కృష్ణ బిలాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 1965వ సంవత్సరంలో పెన్రోజ్ రుజువు చేయడం జరిగింది. సో వాటిని సవివరంగా వర్ణించారు. కృష్ణ బిలాల మధ్య భాగంలో సింగ్యులారిటీ అనేటువంటి ప్రాంతం ఉంటుందని, అక్కడ ప్రకృతికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవి కూడా పనిచేయవని చెప్పేసి ఈయన పెన్రోజ్ పేర్కొనడం జరిగిందండి. సో కాబట్టి ఈయన చేసినటువంటి ఈ పరిశోధనకి 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అలాగే మరొక ఇద్దరు వ్యక్తులు శాస్త్రవేత్తలు గెంజెల్ కానీ గెజ్ కానీ, వీళ్ళిద్దరు కూడా 1990ల నుంచి 2 వేర్వేరు బృందాలు మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో ధూళితో నిండినటువంటి సాజిటేరియస్ ఏ అనేటువంటి భాగాన్ని పరిశోధించడం జరిగింది. సో అక్కడ ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాల గమనాన్ని మ్యాప్ చేశారు. సో వీరి యొక్క పరిశీలన ప్రకారం ఆ ప్రాంతంలో అత్యంత భారీ అదృశ్య ఖగోళ వస్తువు ఒకటి చుట్టుపక్కల ఉన్నటువంటి నక్షత్రాల కక్షలకి మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రాన్ని తన వైపుకు లాగడమే కాకుండా తన చుట్టూ శరవేగంగా తిరిగే విధంగా ఆ ఆబ్జెక్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగింది. సో సూర్యుడితో పోలిస్తే దీని యొక్క ద్రవ్యరాశి 40 లక్షల రెట్లు ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. కానీ అంత పదార్థం మన సౌర కుటుంబం అంత ప్రాంతంలో కుక్కేసి ఉంది. సో దాన్ని అత్యంత భారీ కృష్ణ బలంగా వీరు గుర్తించారు. ఈ పరిశోధనల కోసం గెంజెల్ గెజ్ వీళ్ళంతా కూడా అత్యంత శక్తివంతమైనటువంటి టెలిస్కోప్లని ఉపయోగించుకోవడం జరిగింది. సో దత్తంగా ఉండేటువంటి వాయు, ధూళి, మేఘాలని చీల్చుకుంటూ పరిశీలనలు సాగించేటువంటి వినూత్న విధానాలను వారు కనుగొన్నారు. సో ఈ క్రమంలోనే వారు సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీర్ఘకాల పరిశోధనకి అంకితం అవ్వడం జరిగింది. సో వీరి యొక్క కృషి వల్ల అత్యంత భారీ కృష్ణ బిలాల యొక్క ఉనికి మీద తిరుగులేనటువంటి ఆధారాలు లభించాయని చెప్పేసి ఈ నోబెల్ కమిటీ పేర్కొనడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు మన పాలపుంత గెలాక్సీకి మధ్య ఉన్నటువంటి కృష్ణ బిలాన్ని కనుగొన్నందుకు వీళ్ళిద్దరికీ కూడా 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో అయితే ఈ నోబెల్ అవార్డుని పొందినటువంటి వ్యక్తుల్లో 2020 సంవత్సరానికి గాను ఒకరు మహిళ. సో ఈమె భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి 4వ మహిళ ఆండ్రియా గెజ్. సో ఇంతకు ముందు భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి మొట్టమొదటి మహిళ మేరీ క్యూరీ 1903వ సంవత్సరంలో పొందారు. సో తర్వాత 1963వ సంవత్సరంలో మారియా గోపెట్ మేయర్ నోబెల్ అవార్డుని పొందారు. 2018 సంవత్సరంలో డోనా స్ట్రిక్లాండ్ నోబెల్ అవార్డుని పొందడం జరిగింది. వీరి ముగ్గురి తర్వాత 4వ మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందింది ఆండ్రియా గెజ్. సో ప్లీజ్ రిమెంబర్. సో ఇది మొత్తం కూడా 2020 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డుని పొందినటువంటి వ్యక్తుల గురించి, అలాగే వాళ్ళ యొక్క డిస్కవరీస్. సో సేమ్ టెక్స్ట్ మీకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోట్స్ అంతా కూడా మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉంటుంది, అక్కడ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. PDF ఫార్మాట్లో మొత్తం కూడా యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ brainbuzzacademy.com. సో అయితే రీసెంట్గా 2019వ సంవత్సరంలో సైంటిస్టులు ఈ బ్లాక్ హోల్కి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని తీయడం జరిగిందండి.
సో వీళ్ళు ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ని ఉపయోగించి దాని ద్వారా ఈ బ్లాక్ హోల్ యొక్క మొట్టమొదటి ఇమేజ్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో మోర్ ప్రిసైజ్లీ ఆఫ్ ఇట్స్ షాడో. సో ది బ్లాక్ హోల్ని గెలాక్సీ మెసియర్ 87 అనేటువంటి గెలాక్సీకి మధ్యలో ఈ బ్లాక్ హోల్ని వీళ్ళు కనుగొని ఆ బ్లాక్ హోల్ యొక్క ఇమేజ్ని తీసి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన యొక్క భూమి నుంచి 53 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ అండి. సో ది బ్లాక్ హోల్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 6.5 బిలియన్ సన్స్. సో 6.5 బిలియన్ సూర్యుళ్ళు కలిస్తే ఎంతైతే మాస్ ఉంటుందో అంత మాస్ కలిగినటువంటిది ఆ బ్లాక్ హోల్. సో ఇమేజ్ని తీసింది ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ద్వారా వీళ్ళు ఇమేజ్ని తీయడం జరిగింది. సో ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ పిక్స్ అప్ ఏ రేడియేషన్ ఎమిటెడ్ బై పార్టికల్స్ ఇన్ ది గెలాక్సీ. సో అక్కడ గెలాక్సీలో ఉన్నటువంటి పార్టికల్స్ రేడియేషన్ ఏదైతుందో ఆ రేడియేషన్ ప్రకారంగా వీళ్ళు ఈ ఇమేజ్ అనేది తీయడం జరిగింది. సో heated to be to billion degrees as they revolve around the black hole close to the speed of light. సో ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఆ పార్టికల్స్ అన్ని కూడా రివాల్వ్ అవుతున్నాయి. సో లైట్ యొక్క స్పీడ్తో ఈక్వల్గా అవి రివాల్వ్ అవుతూ ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించడం జరిగింది. సో అయితే అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి? సో బ్లాక్ హోల్ అనేటువంటిది మన యొక్క విశ్వంలో ఉండేటువంటి డార్క్ మ్యాటర్ అండి. డార్క్ మ్యాటర్ బ్లాక్ హోల్. సో ఇదంతా కూడా మెయిన్గా ఒక మ్యాటర్, డార్క్ మ్యాటర్ ఇది. సో అంతా కూడా కంప్రెస్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ ఎక్కువ గ్రావిటీ అనేది ఉంటుంది. గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్రావిటీ వలన ఏమవుతుందంటే ఇది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి స్టార్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాలు కానీ అన్నింటినీ కూడా దాని దగ్గరికి ఆకర్షించుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ లైట్ని కూడా దాని దగ్గరికి ఆకర్షించుకొని దాంట్లో విలీనం చేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ హోల్ మన యొక్క విశ్వంలో. సో ఈ బ్లాక్ హోల్ని కనుగొనడం జరిగింది. సో బ్లాక్ హోల్స్ వర్ థియరైజ్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇన్ 1915 అండి. 1915లోనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వీటి యొక్క థియరీ గురించి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా బ్లాక్ హోల్ ఉంటుంది. సో ఈ బ్లాక్ హోల్ చుట్టూ దీని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన చుట్టూ కూడా అనేక పార్టికల్స్ ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన ఇమేజ్ని రీసెంట్గా కనుగొనడం జరిగింది. సో ఈవెంట్ హారిజన్. సో అసలు ఈవెంట్ హారిజన్ అంటే ఏంటి? సో ఈవెంట్ హారిజన్ అనేది దెర్ ఈస్ ఎ రీజన్ ఆఫ్ స్పేస్ బియాండ్ ది బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్ కి తరువాత ఉండేటువంటి ప్రాంతాన్ని ఈవెంట్ హారిజన్ అంటారండి. సో దిస్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ beyond which it is impossible to escape the gravitation effects of the black hole. So ఈ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. సో ఈ బ్లాక్ హోల్ ని దాటి ఈ ప్రాంతానికి దాని తర్వాత ఉండేటువంటి ప్రాంతానికి ఏ విధమైన మ్యాటర్ వెళ్ళేదానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ మొత్తం కూడా అది అంతా కూడా బ్లాక్ గా ఉంటుందండి. సో ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ప్రాజెక్ట్. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా 8 రేడియో టెలిస్కోప్స్ ని కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. సో మన ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో దీన్ని పెట్టి దాని ద్వారా రేడియో వేవ్స్ ని పంపించి స్పేస్ నుంచి రేడియో వేవ్స్ ని డిటెక్ట్ చేసి దాని ద్వారా ఈ ఇమేజ్ అనేది తీయడం జరిగింది, బ్లాక్ హోల్ ఇమేజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ హోల్స్. సో ఈ బ్లాక్ హోల్స్ ని కనుగొన్నందుకు గాను 2020 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డుని 3 శాస్త్రవేత్తలకి ప్రకటించడం జరిగింది. సో అయితే నోబెల్ బహుమతి గురించి మనం చూసినట్లయితే ఈ నోబెల్ బహుమతి అనేది స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క పేరు మీదుగా స్థాపించడం జరిగింది. సో ఇతని యొక్క పేరు మీదుగా ఇతని మరణానంతరం 1895 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. సో ఇతని యొక్క మరణానంతరం 1901 సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా దీన్ని ప్రదానం చేసి 1901 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా అవార్డ్స్ ని అందించడం జరుగుతుంది. సో 1901 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా అవార్డుని ప్రదానం చేశారు. ఇతను స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. సో అవార్డుని ప్రకటించేది అక్టోబర్, నవంబర్ మంత్స్ లో ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేయడం జరుగుతుంది. సో అయితే ఈ నోబెల్ బహుమతులని ప్రదానం చేసేదానికి నోబెల్ ఫౌండేషన్ ఉంటుంది. నోబెల్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో మెయిన్ డిస్కవరీస్ చేసినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆ ప్రముఖుల్ని గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని స్టార్ట్ చేసింది 1901. సో 1901లో స్టార్ట్ చేసినప్పుడు 5 రంగాల్లో ఈ అవార్డుని ప్రదానం చేసేవారు. అవి సాహిత్యం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి. సో ఈ 5 రంగాల్లో నోబెల్ అవార్డుని ప్రదానం చేయడం జరిగేది. సో తర్వాత 1969 సంవత్సరం నుంచి కూడా ఆర్థిక శాస్త్రంలో వీటిని ప్రదానం చేస్తున్నారు. సో 1969 సంవత్సరంలో స్వీడన్ దేశం యొక్క కేంద్ర బ్యాంకు రిక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సో అంటే స్టార్టింగ్ లో ఈ అవార్డుని 5 రంగాల్లో ప్రదానం చేసేవారు. ప్రస్తుతం నోబెల్ అవార్డుని 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు. సో అయితే ఈ నోబెల్ అవార్డుని కేవలం జీవించి ఉన్న వారికి మాత్రమే ప్రదానం చేస్తారు. నోబెల్ అవార్డుని మరణానంతరం ఇవ్వడం జరగదు.
అండ్ నోబెల్ అవార్డులని పొందినటువంటి వారిలో ఇప్పటి వరకు అతి పిన్న వయస్కురాలు మలాలా యూసఫ్జై, అలాగే నోబెల్ అవార్డులని పొందినటువంటి వారిలో ఇప్పటి వరకు అతి పెద్ద వయస్కులు ఆర్థర్ ఆస్కిన్ అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ సైంటిస్ట్. ఈయన 96 సంవత్సరాల వయసులో నోబెల్ అవార్డుని పొందడం జరిగింది, ఫిజిక్స్ లో పొందినటువంటి వ్యక్తి. అండ్ నోబెల్ బహుమతుల్లో శాంతి బహుమతిని మాత్రమే నార్వే దేశం యొక్క రాజధాని ఓస్లో నగరంలో ప్రదానం చేస్తారు. మిగిలిన 5 బహుమతుల్ని స్వీడన్ దేశం యొక్క రాజధాని స్టాక్ హోమ్ లో ప్రదానం చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే నోబెల్ అవార్డులని గెలుచుకుంటారో ఆ నోబెల్ అవార్డుని గెలుచుకున్నటువంటి వారిలో ఒక్కొక్క రంగంలో $11,18,000 నగదు బహుమతిగా వారికి అందించడం జరుగుతుంది. సో అలాగే ఇప్పటి వరకు నోబెల్ అవార్డులని మొట్టమొదటిసారిగా పొందినటువంటి వారు, సో మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డుని పొందినటువంటి వారు, సో సాహిత్యంలో, వైద్య శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, శాంతిలో, ఈ మూడింటిలో కూడా 1901వ సంవత్సరంలో ఈ నోబెల్ అవార్డుని ప్రారంభించారు. ఆర్థిక శాస్త్రంలో మాత్రం 1969వ సంవత్సరంలో ప్రారంభించారు. సో సాహిత్యంలో నోబెల్ అవార్డుకి ఎంపిక చేసేటువంటి సంస్థ స్వీడన్ సాహిత్య అకాడమీ, స్వీడన్లో ఉంటుంది. మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డుని సాహిత్యంలో పొందినటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి షెల్లీ ప్రుడోమి. నెక్స్ట్ వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుకి ఎంపిక చేసేటువంటి సంస్థ స్వీడన్ దేశంలో ఉన్నటువంటి కరోలిన్ స్కాచిలాజికల్ ఇన్స్టిట్యూట్. మొట్టమొదటిసారి వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందింది జర్మనీ దేశానికి చెందినటువంటి అడాల్ఫ్ వాన్ బేరింగ్. 1901వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డుని ప్రదానం చేసింది జర్మనీ దేశానికి చెందినటువంటి విలియం కే రాంచెన్. సో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుకి ఎంపిక చేసేటువంటి సంస్థ స్వీడన్ దేశానికి చెందినటువంటి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. రసాయన శాస్త్రంలో కూడా నోబెల్ అవార్డుకి ఎంపిక చేసేటువంటి సంస్థ స్వీడన్ దేశంలో ఉన్నటువంటి రాయల్ స్వీడిష్ అకాడమీ. మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డుని రసాయన శాస్త్రంలో పొందింది నెదర్లాండ్స్కి చెందినటువంటి విలియం వాన్ హాఫ్. సో 1901వ సంవత్సరంలో శాంతి రంగంలో నోబెల్ అవార్డుని ప్రదానం చేసింది ఇద్దరికి. వారిలో ఒకరు వచ్చేసి నెదర్లాండ్స్ దేశానికి, స్విట్జర్లాండ్కి చెందినటువంటి హెన్రీ డ్యూనాంట్, రెండవ వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఫ్రెడరిక్ ప్రాసెల్. సో శాంతి రంగంలో నోబెల్ అవార్డు గ్రహీతల్ని ఎంపిక చేసేటువంటిది నార్వేలో ఉన్నటువంటి నార్వేజియన్ పార్లమెంట్ కమిటీ. సో దీన్ని ఒక్కదాన్ని శాంతి రంగంలో అవార్డుని మాత్రమే నార్వేలో ప్రదానం చేస్తారు, రిమైనింగ్ అన్ని కూడా స్వీడన్లో ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఆర్థిక శాస్త్రంలో 1969 నుంచి నోబెల్ అవార్డుని ప్రారంభించారు. సో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహీతల్ని ప్రకటించేది, ఎంపిక చేసేటువంటి సంస్థ స్వీడన్ దేశంలో ఉన్నటువంటి స్వీడన్ దేశం యొక్క రిక్స్ బ్యాంక్, స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అంటాం. సో రిక్స్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తుంది. 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి వారు నార్వే దేశానికి చెందినటువంటి రాగ్నార్ ఫిష్, అలాగే నెదర్లాండ్స్కి చెందినటువంటి జాన్ టీ బర్జెన్. నోబెల్ బహుమతుల్ని ఇప్పటి వరకు పొందినటువంటి భారతీయులు, అలాగే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు. సో నోబెల్ అవార్డుని ఇప్పటి వరకు పొందినటువంటి భారతీయులు 5 అండి. వారిలో మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ 1913వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ అవార్డుని పొందారు. ఈయన మన భారతదేశంలోనే కాకుండా మన ఆసియా ఖండంలోని నోబెల్ అవార్డుని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అలాగే 1930వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ వెంకటరామన్ నోబెల్ అవార్డుని పొందారు. ఈయన రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నందుకు నోబెల్ అవార్డు పొందడం జరిగింది. ఈయన 2వ భారతీయుడు. నెక్స్ట్ 1979వ సంవత్సరంలో శాంతి రంగంలో మదర్ తెరిసా నోబెల్ అవార్డుని పొందడం జరిగింది. అండ్ 1998వ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్ నోబెల్ అవార్డుని పొందారు. ఈయన సంక్షేమ అర్థశాస్త్రంలో చేసినటువంటి కృషికి గుర్తింపుగా నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2014వ సంవత్సరంలో శాంతి రంగంలో కైలాష్ సత్యార్థి నోబెల్ అవార్డుని పొందారు. సో ఈయన బచపన్ బచావో ఆందోళన కార్యక్రమానికి నోబెల్ అవార్డు పొందడం జరిగింది. సో తర్వాత మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఇప్పటివరకు నోబెల్ అవార్డుని పొందినటువంటి వారు 5 అండి. సో వారిలో ఒకరు హరగోవింద్ ఖొరానా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. సో ఇండియన్ అమెరికన్. 1968వ సంవత్సరంలో వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందారు. ఈయన యొక్క ప్రత్యేకత కృత్రిమ జన్యువుని ఈయన కనుగొన్నారు, అందుకు ఇతనికి నోబెల్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఇండియన్ అమెరికన్. 1983వ సంవత్సరంలో బ్లాక్ హోల్స్ పుట్టుక, వాటి యొక్క నశించుట గురించి పరిశోధన చేసినందుకు భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. సో నెక్స్ట్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. సో ఇండియన్ బ్రిటిషర్ ఇతను. 2001వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ అవార్డుని పొందడం జరిగింది. సో నెక్స్ట్ వెంకటరామన్ రామకృష్ణన్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ రెండింటి యొక్క సిటిజన్షిప్ ఉన్నటువంటి వ్యక్తి, మన ఇండియన్ అమెరికన్ ఆర్ ఇండియన్ బ్రిటిషర్. 2009వ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో ఈయన నోబెల్ అవార్డుని పొందారు. సో ఈయన యొక్క ప్రత్యేకత రైజోమ్ యొక్క నిర్మాణం మరియు విధుల గురించి పరిశోధన చేయడం జరిగింది. అండ్ 5వ వ్యక్తి రీసెంట్గా 2019 సంవత్సరంలో అమెరికా దేశానికి చెందినటువంటి ఎకనమిస్ట్, ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ అభిజిత్ బెనర్జీ నోబెల్ అవార్డుని పొందడం జరిగింది.
సో ఈయన పేదరికాన్ని ఏ విధంగా తగ్గించాలనే దాని మీద పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. సో అందుకు అభిజిత్ బెనర్జీకి నోబెల్ అవార్డు ఇచ్చారు. సో హీఈస్ ఇండియన్ అమెరికన్. ఇతను మన భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు నోబెల్ అవార్డులను పొందినటువంటి వాళ్ళు 5వ వ్యక్తి. సో ఇది ఓవరాల్గా నోబెల్ అవార్డుల గురించి. అలాగే 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుల యొక్క గ్రహీతలు, వాళ్ళ యొక్క దేశాలు, వాళ్ళ యొక్క పేర్లు, అలాగే వాళ్ళ యొక్క ఆవిష్కరణ గురించి పూర్తి వివరాలు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Please like this video and share with your friends also.